రూమ్ అడ్రస్ నైట్ ఫాలో అయ్యాను. నైటే చెప్పొచ్చు కదా. అప్పుడు రైటో కాదో తెలియలేదు. ఇంత తొందరగా నాలో ఏం నచ్చింది? నీ తొందరపాటు. చిన్నప్పటి నుంచి అంతే. నిజంగా నేను లక్కీ. అవును, అంతా సినీ ఫక్కి. ఎంత దూరం? ఎవరికి దొరకనంత. దొరికితే మన అందరి పని అంతే. అంత పోటుగాడు ఎవరో పక్క కారులో ఉన్న నా మొగుడు. ఏంటి నీకు పెళ్ళైందా? నెల అయింది. పెళ్ళైంది నోటుకొని వచ్చావా? జాగింగ్ లో మెట్టులు, షాపింగ్ లో తాళ్లేదు. మా ఆయనకి నా మీద ప్రేమ లేదు. నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. మనకు వేరే దారి లేదు. పోలీస్ జీపులు అప్పుడే మీ ఆయన కంప్లైంట్ ఇచ్చాడా? మా ఆయన కంప్లైంట్ ఇవ్వడు. చదువులో లాస్టా? కాదు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఎన్కౌంటర్ చేసేస్తా. ఒక దరిద్రుడా, రోజుకో 5 స్టార్ హోటల్కి వెళ్ళి కాస్ట్లీ బ్రాండ్లు తాగేవాళ్ళు. రేపటి నుంచి నువ్వు రక్తం తాగిపించలేవాళ్ళు. నాకేం తెలుసురా ఈవిడ గారు ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందని. పెళ్ళైన స్త్రీ అంటే నాకు సోదరితో సమానం. అయ్యో అయ్యో, ఇలాంటి వేదో పని చేశానని తెలిస్తే సమాజం ఊసేద్ది. ప్లీజ్. సమాజంతో నాకు పని లేదు. సమాజంతో పని లేదట అంటే అది సమాజం తీసుకెళ్ళి మమ్మల్ని ఇరికించేస్తావా? ఇక్కడ ఏదో రాడ్ ఉంటుంది, అది ఒట్టుకో లాగితే అయిపోయింది. ఫస్ట్ వచ్చేస్తాం. ఏంటి ఇది? ఎరా నా పిల్లనే లేపుకుపోతాను. లేట్ చేయకండి సార్, కాల్ చేయండి, కాల్ చేయండి. ఆ తర్వాత నేను చెప్పే నిజం వింటే మీరు తట్టుకోలేరు. ఏంట్రా నిజం? మీరు తప్పు చేస్తున్నారు సార్. తప్పు చేసింది మీరా నేనా? మీరే సార్, ముమ్మాటికి మీరే. ప్రతి క్షణం ప్రజల బాగోగుల గురించి ఆలోచించే మీరు పెళ్ళైన ఒక్క నెలకే పెళ్ళం లేచి ఎందుకు వెళ్ళిపోతుందో ఒక క్షణమైనా ఆలోచించారా? లేచిపోవలసిన అవసరం దానికేంట్రా? భర్త పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, లంకంత ఇల్లుంది, అనుభవించడానికి ఐఫై సౌకర్యాలున్నాయి, ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ స్థలాలు కొన్నాను. ఇంకేం చెయ్యాలరా? పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరే సార్, కానీ ఆ పవర్ ఇంట్లో కొంచెమైనా వాడాలి కదా. లంకంత ఇల్లిచ్చారు, కానీ గుప్పెడంత ప్రేమ ఇవ్వలేకపోయారు. వదలవా, అక్కడ మాట్లాడుతున్నాడు కదా. హైఫై సౌకర్యాలని మీరు అనుకుంటున్నారు, కానీ వాటితో ఒక్క అనుభూతి కూడా పొందలేక ఎంత సౌకర్యంగా ఫీల్ అవుతుందో చూడండి. ఊరంతా మీకు స్థలాలే, భార్య మనసులో తప్ప. చివరిగా ఒక మాట సార్, మీకు భార్యను ప్రేమించే తీరిక లేదు, ఆమెకు భర్తను భరించే ఓపిక లేదు. చాలురా చాలు, నీ మాటలతో నన్ను చిత్రం వచ్చేయకు. ఇంతకాలం తనకు అన్నీ ఇచ్చాను అనుకున్నాను, అసలైంది ఇవ్వలేదని ఇప్పుడే గ్రహించాను. అసలైంది ప్రేమరా? ప్రేమ? నేను ఇంకేదో అనుకున్నా. ఈ రోజు నుంచి ఇంట్లోనే ఓటీ చేస్తాను, టైం ఉంటేనే డ్యూటీ చేస్తాను. అన్నయ్య, ఓ 1000 రూపాయలు ఇవ్వా? సారీ, మీ పర్మిషన్ లేకుండా సెల్ఫీ దిగాను. మంచితనం మరుగున పడిపోతున్న ఈ రోజుల్లో ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే నా సెల్లో ఒక సెల్ఫీ తీసి దాన్ని మెమరీగా దాచుకుంటాను. యాక్చువల్లీ ఇది నా హాబీ అండి. ఇలాంటి హాబీ కూడా ఒకటి ఉంటుందా? ఈ అబ్బాయి చాలా మందిని డబ్బులు అడిగాడు, కానీ మీరు ఒక్కరే ఇచ్చారు. కనీసం మీరు రీజన్ కూడా అడగలేదండి తనని. రియల్లీ అండి, యూ హ్యావ్ ఎ గ్రేట్ హార్ట్. ఓకే అండి, థ్యాంక్స్. ఇట్స్ రియల్లీ నైస్ మీటింగ్ యూ. బాయ్. ఏమండి, హలో, ఏమండి? ఏంటండి? మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సారీ అండి, నేను తెలియని వాళ్ళతో ఎక్కువగా రిలేషన్స్ మెయింటైన్ చేయను. ఏమండి, కనీసం ఆ తీసిన సెల్ఫీ అయినా పంపండి. సరే, మీ నంబర్ ఇవ్వండి. 9533 590 390. గోపి, అమలాపురం సేవ్ చేసుకునే. గోపి, గుడ్ బాయ్. పంపిస్తాను. థ్యాంక్ యూ అండి. పంపించండి, చూసుకుంటాను.
అది ఇచ్చిన షాక్కి ఎన్ని ఫుల్లు తాగినా తక్కువేరా నడే భలే ఉన్నారు, మంచి తందూరి చికెన్ లాగా ఉన్నారు ఒక్కొక్కరు. రేయ్ బా ఈ బార్ ఫుల్ అయిపోయింది బా పద వేరే బార్కి వెళ్దాం. బావా ఇదే బాగుంటది, ఒక్క నిమిషం ఆగో. ఒక్క నిమిషంలో ఏం స్కీమ్ వేస్తాడు? ఒరే తింగరోడా, నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియదు కానీ ఇక్కడ మీరు ఎవరితోనో బార్లో మందు అవుతుందిరా. ఒక్క దెబ్బకి ఎన్ని పెట్టలు రాలే చూడు బావా. ఛీ, థు, వెధవ. ఐ లవ్ యూ. తినరా, అయ్యో నీకే బాబోయ్, తిను. బా బీర్ 800 రూపాయలు అంట బా. అవునా? అరే అరే కంగారు పడకండి, అమలాపురం అమలాపురం అమలాపురం. రేయ్, పరువు తీసేలాగా ఉన్నావు. అది కాదు బాబా, ఆ 800కి మనిషికి 2 బీర్లు వస్తాయి కదరా, దాంతో పాటు 2 చికెన్ లెగ్ పీసులు కూడా వచ్చేస్తాయి. హైదరాబాద్ మన ఉండేది కాక హోటల్లో కాదురా, నో హోటల్లో. మై డియర్ బేరర్ చెప్తాడు. 3 సీప్ లెక్కర్ బాటిల్ అట్టుకొచ్చి కూర్చోండి కూర్చోండి, అమలాపురం అమలాపురం అందరు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. ఓ రామ్లమ్మా కూర్చో కూర్చో. చిచ్చి నాటు సారగాడికి నో హోటల్కి తీసుకొస్తే ఇలాగే మంచి ఉంటుంది. కాస్ట్లీ ఫారెన్ బ్రాండ్లు 5 పుల్లులు. తర్వాత సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, కొరియన్, జపనీస్, అమెరికన్, థాయిలాండ్ మొత్తం కలిపే ఏమని అన్ని నొట్టుకుని వచ్చాయి. సార్ ఇంకో 5 నిమిషాల్లో రెస్టారెంట్ క్లోజ్ అవుద్ది, ఏదైనా ఉంటే చెప్పండి సార్. రాజారావు గడి పిల్లం చిన్నారావు గడితో లేచిపోయిందట. ఆ విషయం నాకేం చెప్తున్నారు సార్? మరి నువ్వే కదా ఏదో ఒకటి చెప్పమను. జో గదిరింది, బిల్ తెచ్చేయమంటారా? మరి అంతేగా. ఇదిగో సార్ బిల్లు. అయిపోయిందా? బాబాయ్ బిల్లు 28,000 అంటరా. అమలాపురం మాట్లాడితే లేస్తారు. కూర్చోండి. కార్డా క్యాషా సార్? ఓ తేలా. అయ్యో పోనీ క్యాష్ అవును సార్. ఆ క్యాష్ అంటే వచ్చిన తర్వాత మేము క్యాష్ ఎప్పుడు చూసామా? మేనేజర్ గారు ఏంటి ప్రాబ్లం ఏంటి? సార్ వీళ్ళు దారుణంగా మందాగి బిల్లు అడిగితే తెలమాలేస్తారు సార్. వాళ్ళంత దారుణంగా తాగేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? సప్లై చేస్తారు సార్. రేయ్ ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ కాల్ చేసి వీళ్ళు లోపల తోయించి వీడిని బయట తోయించాయి. సార్ 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 ఎక్కడండి? ఇది చాలా తోసేయండి సార్ బాబు, తోసేయండి. సార్ సార్ ఇది అడిగారు సార్ సార్. హలో కంట్రోల్ రూమ్. నమస్తే సార్. రే ఇదేమన్నా వేసవి కాలంలో ఏర్పడిన చలివేంద్రం అనుకున్నారా? ఇంత దారుణంగా తాగేశారు. మిమ్మల్ని స్టేషన్ కి తీసుకెళ్లి ఎక్కడ కొడితే మొత్తం బయటకు ఎక్కుంటారో అక్కడే కొడతాను. కానిస్టేబుల్స్ స్టేషన్ తీసుకురండి. కుదుపులో వస్తున్నాయి స్లోగల్ని బాబు. రే ఏదో కానాలా రే, పైసా టికానా లేదు. 5 స్టార్ హోటల్ కావాలా? 5 స్టార్ హోటల్. ఇప్పుడు ఈ స్టేషన్ తీసుకెళ్లి ఉతికేస్తారా. ఈ గోపిగాడి పరువు ఏమవుతుందిరా? ఊర్లో అందరు పేపర్లోని టీవీలో చూస్తారా గోపిగారు పరువు పోయేదిరా. రే రే ఒరేయ్, అబ్బా సత్యనారాయణ కుర్రాడు కంగారు పడుతున్నాడు, బండి ఆపో. ఆపు ఆపు. కొత్త నోట్ 500. ఇది నా 500. శంకర్ చంద్ర ఆ. ఏంటి 1000 రూపాయలు? 5 స్టార్ హోటల్లో మీ బిల్లు 28,000 రూపాయలు అయింది. 10% కూడా నాకు 2,800 రూపాయలు రావాలి వాట. ఇంకా సత్యనారాయణ నువ్వు బాగా ఇసుకించేస్తున్నావు. మరి ఎలాగైతే రేపు నుంచి మా టెర్రస్ మీద తాగేస్తాం. అంతే. రేయ్, శంకర్ చంద్ర ఏంటి నేను బతుకొద్దా? నా భార్యరా, నా ఇంటి వద్దు, డెలివరీ ఆ ఖర్చులు ఎవరు ఇస్తారయ్యా? నేను డెవలప్ అవుద్దా? అబ్బా యాడికి సత్యనారాయణ, రేపటి నుంచి నీ కోసం పుల్లు బట్టలు తాగుతావు 5 స్టార్ లో. తాగుతారా? తాగుతాం. చేయగలరా?